రాయలసీమలోనే మొట్టమొదటిగా ప్రపంచ స్థాయి రోబోటిక్ కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు. ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కలిగిన వారికి క్యాష్ లెస్ సౌకర్యం. విద్యాసాగర్ హాస్పిటల్స్, రాజీవ్ రోడ్, మారుతినగర్, సోను విజన్ దగ్గర, కడప. మహానాడుకొచ్చే టీడీపీ కార్యకర్తలకు చింతమనేని వంట రుచులు చూపిస్తున్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్పెషల్గా కొన్ని వంటకాలను ఇక్కడికి వచ్చే కార్యకర్తలకు ఆయన రుచి చూపించాలన్న ఆలోచనతో మన వెనుక కనిపిస్తున్నటువంటి ఈ విజువల్లో స్పెషల్ ఆవకాయ ఊరగాయని పెడుతున్నారు. దెందులూరు స్థానిక నాయకులు ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. మేడం, ఏంటి మీ స్పెషలైజేషన్? మా స్పెషల్ ఏంటంటే మా చింతమనేని ప్రభాకర్ గారు ఎప్పుడు కూడా నాన్ వెజ్ భోజనాలతో అక్కడ భోజనాలు పెడతారు. కానీ ఈసారి మహానాడులో మామిడికాయ పచ్చడితో మనం భోజనం పెడదామనే ఆలోచనతో వెంటనే లారీ మీద 20,000 మామిడికాయలు తెచ్చి పట్టుకుని ఆవుపిండి, మెంతిపిండి, కారం అవన్నీ ఆడించుకుని లారీలో ఒక 20 మంది మామిడికాయలు కొట్టే వాళ్ళని తీసుకుని 65 మంది ఆడపిల్లలను తీసుకుని బయలుదేరి 10 కార్లు వేసుకుని వచ్చారమ్మ. రాత్రి వచ్చేటప్పుడు 2 అయింది. తెల్లారి 5 నుంచి మామిడికాయ పచ్చడి పట్టి స్టార్ట్ చేసి 12 గిన్నెలు కలిపాము. 8 గిన్నెలు సత్తానికి రెడీగా ఉంచాము. మొత్తం అక్కడ నుంచి లగేజ్ మొత్తం నూనె డబ్బాలతో చొత్తా వేసుకొచ్చామమ్మా. అంటే ఇక్కడికి వచ్చే ఫ్రెష్ గా ఇదంతా కూడా ప్రిపేర్ చేస్తాం. అవును, ఇక్కడికి వచ్చాక ఫ్రెష్ గా ప్రిపేర్ చేసి ఇక్కడ వీళ్ళకి మహానాడు ప్రాంగణంలో అప్పచెప్పి వెళ్ళాలన్న ఆలోచనతో వచ్చాం. అంటే మేడం, ఎంత మందికి సరిపడే దాంతో చేస్తున్నారు మీరు? అమ్మ, మా ఆలోచన అయితే కనుక మేము పట్టే పచ్చడి అయితే 1,00,000 మంది సరిపోతుందమ్మా. ఇంకా అదనంగానే సరిపోవచ్చు. మేము అసలు ఏ 12 కిలో 15 కిలో అవుతాయి అనుకున్నా. మేము తెచ్చిన మామిడికాయలు 2,000 కాయ పప్పు మామిడికాయ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేసి ఇచ్చాము మేము. అంటే ఒక మామిడికాయ ఊరగాయను పెట్టడం కోసం ఇంతమంది జనం ఇంత శ్రమ వచ్చాల్సి వస్తుంది. కంపల్సరీ ఎల్లుల్లిపాయ వలవాలమ్మా. ఎల్లుల్లిపాయ కానించండి అక్కడ నుంచి తెచ్చుకున్నాం. ఎల్లుల్లిపాయ వలవాలి, మామిడికాయ మొక్క తొడవాలి. ఇళ్లలో మేము ఎంత కంప్లీట్ గా శుభ్రతంగా పరుచుకొని పచ్చడి పెడతామో అట్లాగే ఎంత కంప్లీట్ గా పడుతున్నాము. ఇంకా ఇంకేమన్నా స్పెషాలిటీ వంటలు ఏమన్నా ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారా? అమ్మ, ఇక్కడ మేమైతే కనుక మామిడికాయ పచ్చడి కోసమే స్పెషల్ గా ఎప్పుడు మహానాడులో మామిడికాయ పచ్చడి పెట్టలేదు. ఈసారి పెట్టేద్దాం అనే ఆలోచనతో వచ్చాము. ఇది పూర్తిగా చింతమనేని ప్రభాకర్ గారి డెసిషనేనమ్మా. ఆయన ఏది చేసినా కూడా పార్టీలో వినూత్నంగా ఉంటుంది. పొద్దున ఆయన వెహికల్స్ కూడా మనం చూపించే ప్రయత్నం చేశాం. ఈసారి ఎక్స్ట్రా ఫిట్టింగ్ చాలా వెరైటీగా చేశారు. ఇప్పుడు వంటకాల్లో కూడా మామిడికాయ ఊరగాయ ఇక్కడ రాయలసీమ వాళ్ళకు రుచి చూపించాలి, అది కూడా వాళ్ళ ప్రాంతం స్టైల్లో పెట్టడం కోసం ఒక టీంని ఏర్పాటు చేశాడు ఆయన. కొంతమందిని అసైన్ చేశారు. వాళ్ళు దీనికి సంబంధించినటువంటి సరుకులన్నీ కూడా అక్కడి నుంచే తెచ్చుకొని ఇన్స్టాంట్ గా కడపలో మహానాడు వేదిక పక్కనే ఉన్నటువంటి వంటశాలలో వాళ్ళు ఇన్స్టాంట్ గా ఈ పికిల్ను తయారు చేస్తూ ఉన్నారు. సుమారు 1,00,000 మందికి పైగా ఈ పికిల్ను రేపు అంటే 3 రోజుల పాటు ఇక్కడ వచ్చే కార్యకర్తలకు పెట్టేటువంటి భోజనాల్లో స్పెషల్ గా చింతమనేని ప్రభాకర్ గారు ఏర్పాటు చేసినటువంటి ఊరగాయని ఇక్కడ కార్యకర్తలకు రుచి చూపించబోతున్నారు. వీడియో జర్నలిస్టు సాగర్తో సుదర్శన్ రెడ్డి, సుమన్ టీవీ, కడప.